ఈ మైన్యూట్ మ్యాన్ 3ని ఇప్పుడే ట్రంప్ ఎందుకు ప్రయోగించారు, ఎందుకు నిప్పులు గక్కుతూ వార్నింగ్ ఇచ్చింది ఎవరికంటే రెండోటి. ఒకటి, ఇరాన్ మీద అవసరమైతే అణ్వస్త్రాన్ని ప్రయోగిస్తాను. నిన్న అమెరికన్ కాంగ్రెస్ లో ఓటింగ్ లో ట్రంప్ సావు బతుకుల్లోకి వెళ్ళాడు, ఏదో గట్టెక్కాడు ఓటింగ్ లో, లేకపోతే యుద్ధం ఆపేయాలి, దారుణమైన పరిస్థితి 53-47తో ఆయన గట్టెక్కాడు అంతే. రిపబ్లికన్ వీళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్షణంలో ఒక డెస్పరేట్ పొజిషన్ లో ఏమీ చేయలేని ఒక విపత్కర పరిస్థితుల్లో న్యూక్లియర్ సబ్మెరైన్ ప్రయోగించాడు. అదేంటంటే అవసరమైతే ఇరాన్ మీద అణ్వస్త్ర దాడి చేస్తా, అవసరమైతే చైనా రష్యాలు మీరు దాడికి వస్తే నేను మిమ్మల్ని కూడా అటాక్ చేస్తా, మిమ్మల్ని కూడా వదలను, అవసరమైతే మూడవ ప్రపంచ యుద్ధం అని నన్ను బెదిరించకండి, నేనే మూడవ ప్రపంచ యుద్ధానికి సిద్ధపడి ఉన్నా అంటూ డొనాల్డ్ ట్రంప్ అక్కడ ప్రకటించడం జరిగింది. మైన్యూట్ మ్యాన్ ప్రయోగం, ఒక క్షిపణి ICBM ప్రయోగం చేసి చూపించడం అంటే అది మాటలు కాదు. పుతిన్ కూడా అదే చేస్తారు. యుద్ధం ఏదైనా పరాకాష్ఠకి చేరినప్పుడు ఆయన కూడా ఒక ప్రయోగాలు చేశాడు. RS-24 సాతాను, తర్వాత బురవాయ అలాంటి సబ్మెరైన్స్ మనం చూసాం. అలాంటి న్యూక్లియర్ మిసైల్స్ పుతిన్ ప్రయోగించడం గత 4 years లో డజన్ల కొద్దీ చూసాం. ఇప్పుడు అమెరికా కూడా అదే చేసింది. మూడవ ప్రపంచ యుద్ధానికి నేను రెడీ అని ట్రంప్ ప్రకటించడం అనమాట. ఇప్పుడు చైనా రష్యాలు వెనక్కి వెళ్లవలసిన పరిస్థితేనండి. ఎందుకంటే ఆ క్షిపణిని తట్టుకోవడం మూడవ ప్రపంచ యుద్ధం డూమ్స్ డే, దీన్ని ఇంకో